హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ని గూగుల్ జెమినీ ఏఐలో మీ ఫొటోస్తో వితిన్ ఏ మినిట్లోనే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేసి చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. ఇంకా మంచి మంచి వీడియోలు మీకోసం తీసుకొస్తాను. లైక్ చేసి సపోర్ట్ చేసి చిన్న కామెంట్ పెట్టండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. బ్లూ కలర్లో ఒక ప్రాంప్ట్ ఉంటుంది. టెక్స్ట్ పైన నొక్కి పట్టి బ్లూ కలర్ వరకు సెలెక్ట్ చేసుకొని కాపీ చేయండి. క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి గూగుల్ని ఓపెన్ చేయండి. మీ ఫోన్లో జెమినీ ఏ యాప్ ఉన్నా అందులో క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ప్రాంప్ట్ కాపీ చేసి జెమినీ ఏ యాప్లోకి వెళ్ళి ఆ ప్రాంప్ట్ ఇచ్చి ఫోటో ఇవ్వండి, క్రియేట్ చేస్తుంది. లేదనుకుంటే క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి గూగుల్ని ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్లో జెమినీ ఏఐని సెర్చ్ చేయండి. గూగుల్ జెమినీ అని ఫస్ట్ వస్తుంది, ఓపెన్ చేయండి. జెమినీ ఏ యాప్లో లేదా ఇక్కడ క్రోమ్లో చేసే విధానం ఒకటే. యాప్ని ఓపెన్ చేసిన క్రోమ్లో జెమినీ ఏఐని ఓపెన్ చేసిన ఇలా ఓపెన్ అవుతుంది. కింద ప్లస్ ఉంటుంది, అప్లోడ్ ఫైల్ ఉంటుంది, ఫోటో వీడియో లేదా గ్యాలరీ అని అడుగుతుంది. ఏది క్లిక్ చేసినా మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీది ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, చూపిస్తాను. ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఆస్క్ జెమినీ దగ్గర క్లిక్ చేసి నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని పేస్ట్ చేసి సెండ్ చేయండి. ఇది ఇమేజ్ని జనరేట్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా ఇచ్చే మీ ఫోటో, నేను ఇక్కడ రిఫరెన్స్ కింద పైన ఒక ఫోటో చూపిస్తున్నానా, ఈ ఫోటోలోగా దగ్గరగా నీట్గా ఫేసు హెయిర్ కనిపించాలి. ఇలా షార్ట్గా ఉంటే చాలా, లాంగ్ ఫోటో అవసరం లేదు. ఇలాంటి చిన్న ఫోటోని ఇస్తే ఆటోమేటిక్గా మంచి అవుట్పుట్ వస్తుంది. ఇలా ఇచ్చాను కదా, చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇలా వస్తుంది. ఎప్పుడు ఇలానే రాదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ వస్తుంది. ఒకే ఫోటో ఒకే ప్రాంప్ట్తో 10 సార్లు క్రియేట్ చేస్తే 10 రకాలుగా అదే క్రియేట్ చేస్తుంది. కావాలంటే ట్రై చేయండి. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇదే ఫోటో ఇదే ప్రాంప్ట్ మళ్ళీ ఇస్తే ఈ స్టైల్ మారుతుంది. కావాలంటే మల్టిపుల్ టైమ్స్ ఒకే ఫోటో ఒకే ప్రాంప్ట్తో ట్రై చేయండి. వేరు ఫోటోలతో ట్రై చేసినా పర్లేదు. మీ ఫొటోస్తో ఫోటో పైన నొక్కి పట్టి డౌన్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ అగైన్ క్లిక్ చేస్తే మన ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది. లేదా ఫోటో పైన క్లిక్ చేసి టాప్లో ఉన్న డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేసినా మన ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా క్రియేట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.